అన్న ప్రైజ్ లాడనా? ప్రైజ్ లాడు సార్. సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ ద లార్డ్ విజయరాజ్ సర్పేని గారు. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ లాడ్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడా, మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు తండ్రి. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. సజీవులే కదా నిన్ను స్తుతించేది, మనం నిన్ను స్తుతించున్నాని మనం సజీవు లెక్కలో ఉంచిన మా దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంతో కరుణగల దేవుడు, కృపామయుడు తండ్రి, మహిమగల రాజు మీరు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలనైనా. మీరు ఇచ్చిన ఉచితమైన రక్షణను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మహిమ తేజస్సు కలిగిన గొప్ప దేవా మీకే స్తోత్రాలు. మా మంచి కాపరి మీకు స్తోత్రాలు తండ్రి. మా ఆత్మల కాపరి మీకే స్తోత్రాలు. మా ప్రధాన కాపరి మీకే స్తోత్రాలు తండ్రి. మీ నామము ఉన్నతమైనది, మీ నామము పరిశుద్ధమైనది. మీ నామం బట్టి కొనియాడుతూ స్తుతిస్తున్నాం దేవా. మీ పాద సన్నిధిలో తండ్రి, ఈ విధంగా మేమందరము తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఒక చోట ఈ సాధన ద్వారా సమకూర్చబడి మీ సన్నిధికి రాగలిగాం. మేము కలుసుకోవటానికి, కూడుకోవటానికి ఇచ్చిన సాధనం ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇదే కాలమే వేకుని లేచి ప్రభువా మేమందరం ఏక కంఠంగా ఏక మనసుతో తను ఆరాధించటానికి తండ్రి ఉదయకాలమే నేను ఈ ప్రార్థకాల సమయంలో మీ సన్నిధిలో సాగిల పడుతున్నాం దేవా. యేసయ్యా మీకే స్తోత్రాలు. మీ నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా ఈరేగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా రాఫాగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా షమ్మగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా నిర్దేశగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా నిశ్చిగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. మహిమల రాజ్యానైనా మీకే వందనాలు తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం. మహిమోన్నతుడు, మహిమగల రాజు మీకే స్తోత్రాలు తండ్రి. సమస్తమును మాట చేత కలిగించిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మానవునైనా మట్టిని తీసి మీ స్వరూపంలో మీ పోలికల్లో నిర్మించుకొని జీవవాయువు ఊది నన్ను జీవాత్మ చేసిన దేవా మీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రాలనైనా తండ్రి. అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడిగా పిలువబడుతూ తండ్రి నైనా మిమ్మల్ని మీరు కనపరుచుకుంటూ మీ ప్రత్యక్షతను చూపిస్తూ ఇశ్రాయేలు నీవు ప్రత్యేకమైన జనంగా ఏర్పరచుకొని వారి దేవుడునని మీరు నిన్న నిరూపించుకుంటూ ప్రభువా నైనా ఇశ్రాయేల్తో సహా పౌరత్వాన్ని మాకు ఇచ్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభువా మీ చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోవటానికి పరిశుద్ధ గ్రంథాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో తండ్రి ప్రభువా నైనా మీరు ఇచ్చిన ఉపదేశాలను, ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను గైకొనడానికి మాకు అనుగ్రహించినటువంటి నైనా తండ్రి ధన్యతను బట్టి మమ్మల్నైనా మీ యొక్క చిత్తానుసారంగా నడిపించడానికి మీ కృపలో బలపరుస్తూ నడిపిస్తున్నాం మా దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమగల రాజు మీరు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొక నూతన దినంలో మేము ప్రవేశించి మీ సన్నిధిలో తండ్రి దినమంతట్లో తండ్రి మా పనులలో, మా కార్యములలో తండ్రి ముందు నేను మా పనుల్లో, మా దినచర్యల్లో ముందు సాగుతూ ఉండడానికి ముందుగా మీ సన్నిధిలో రాగలిగి తండ్రి మీ సన్నిధిలో మేము మా దినచర్యలోనైనా మీ నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ మీ మాటలనైనా జ్ఞాపకం చేసుకుంటూ గ్రహించి వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగటానికి మనం బలపరుస్తూ నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. మీ స్వరం వినాలి, మీ సన్నిధిలో గడపాలి. మా దినచర్యలో ప్రారంభంలోనైనా ముందుకు సాగటానికి ప్రతి ఉదయం ఈ విధంగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఏర్పాటును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా.
మా మంచి కాపరి తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ దినవంతట్లో తోడండి ఈ వాక్య వెలుగులో నడిపించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరి కాన్ఫరెన్స్ లో ఉన్న పిల్లలందరికీ ప్రభుపేట వందనాలు. ఈ సమయంలో మనము ఒక పాట పాడుకుంటూ సాగు దేవమక్క గారు పాట పాడతారు. అక్క వందనాలమ్మా. వందనాలు సార్. వందనాలు సార్. వందనాలమ్మా. ఒక పాట పాడండమ్మా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా.
రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన ఈ దేవుడు లేడయ్యా, నిన్ను మించిన ఈ దేవుడు లేడయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. చక్కగా దేవుని నామాన్ని స్తుతిస్తూ పాడినటువంటి సహోదరులకు ప్రభువుకి వందనాలు. మరి ఈ సమయంలో వందనాలమ్మా. ఈ సమయంలో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. బ్రదర్ చంద్రశేఖర్ బ్రదర్ చదువుతారు. 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగదుత్పాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఆ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినము నుండి తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పినాడు. ఇదిగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము. కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకునకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారి పడిపోవునట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు
ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అన్న గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆమెన్. దేవుడు తన మాటలను దీవించును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వాక్యం నిమిత్తమై బ్రదర్ జనార్దన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించడం నాయన. గొప్ప దేవుడు నాయన, గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, మరి కొద్ది దినమున ప్రభా నీ సన్నిధానంలో ఈ విధంగా మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నీ వాక్య భాగంలోనికి వెలుచున్నగు ప్రభా, నీ దాసునితో మీరు మాట్లాడని ప్రభా, మీ చిత్తంలో మమ్మల్ని అందరిని నడిపించుకోమని, నీ ఆత్మతో నింపుకొని ప్రభా, నీ దాసుని మమ్మల్ని వాడుకోమని నీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో దైవజనులకి సమయాన్ని అందిస్తున్నారు సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క దివ్యమైనటువంటి స్వరాన్ని వినడానికి, ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయనతో సహవాసములో ఎదగడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి నేను వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ టైం మనము మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో 14వ వచనం వరకు మనం ధ్యానం చేశాము. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఈ 13, 14 వచనాలలో మనం ధ్యానించడం జరిగింది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ ఈస్, ఒకసారి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గుర్తు చేసుకొని మనము దేవుని చిత్తమైతే 15వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ 13వ అధ్యాయంలో ధ్యానం చేద్దాం. చూడండి మిత్రులారా, ఈ 13, 14 వచనాలలో దావీదుకు, సౌలుకు ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది ఏంటంటే, దావీదు దేవుని హృదయానుసారుడు. ఆ విషయాన్ని ఇక్కడ 14వ వచనంలో ఇండైరెక్ట్గా చెప్పబడింది. సమూయేలు ప్రవక్త ఏమన్నాడు 14వ వచనంలో? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. కాబట్టి ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ డేవిడ్ అండ్ సాల్, వీళ్ళిద్దరి మధ్య, వీళ్ళిద్దరికూ ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, దావీదు వచ్చేసి దేవుని హృదయానుసారుడు, చిత్తానుసారుడు. సౌలు దేవుని చిత్తానుసారుడు కాదు. అది ఇక్కడ ప్రవక్త స్పష్టంగా చెప్పి ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. కానీ సౌలు చేసినటువంటి తప్పును సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు సౌలు చాలా ఎక్స్క్యూజెస్ ఇస్తున్నాడు, కారణాలు ఇస్తున్నాడు. మనము ఆదాము, హవ్వ విషయం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళు కూడా తప్పు చేసినప్పుడు వాళ్ళ తప్పును ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా
ఆ నిందను వేరే వాళ్ళపైకి తోసివేస్తున్నారు. ఆదాము హవ్వపైకి, హవ్వ సర్పంపైకి. అదేవిధంగా ఇక్కడ చూస్తే సౌలు నువ్వెందుకు బలులు అర్పించావు అంటే ఇక చాలా కారణాలు ఇచ్చాడు. నువ్వేమో ఆలస్యంగా వచ్చావు, ఒక ప్రక్కేమో ప్రజలు చెదిరిపోతున్నారు, మరొక ప్రక్కేమో శత్రువులు వాళ్ళు వచ్చి ఉన్నారు, ఇంకొక ప్రక్కేమో యెహోవా దేవునికి ఇంకా శాంతి చేయలేదు, శాంతి చేయకముందే వాళ్ళు వచ్చి నా పైన పడుదురేమో అనుకొని సాహసించి నేను ఈ పని చేశానంటాడు. అంటే కానీ దావీదు విషయం ఆలోచన చేయండి. దావీదు పాపం చేసినప్పుడు ఆ ప్రవక్త దావీదునకు ఆ విషయం జ్ఞాపకం చేసినప్పుడు దావీదు తన పాపము వలన అతడు ఒప్పించబడ్డాడు. తన పాపము గురించి ఒప్పించబడి పశ్చాత్తాపడతాడు. He did not give excuses. That is the basic difference between David and Saul. మరొక విషయం ఏంటంటే దావీదు ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడతాడు. ఇంకొకటి, దావీదు ఏ పని చేసినా కూడా దేవుడు ఆయన యొక్క గురి. గాడ్ ఈజ్ ద మీన్స్ అండ్ ద గోల్. అంటే దావీదుకైతే గాడ్ ఈజ్ ద మీన్స్ అండ్ ద గోల్. అంటే ఒక పని చేయడానికి దేవుని సహాయం తీసుకుంటాడు. ఆ పని యొక్క గమ్యం గురేంటంటే దావీదు గురేందంటే దేవుడు గణపరచబడాలి. కానీ సౌలు విషయం అలా కాదు. సౌలు దేవునిని ఉపయోగించుకునే వ్యక్తి. తుదకు మహిమ మాత్రం ఆయనకు రావాలి. దాని అర్థం ఏంటంటే సౌలు యొక్క హృదయంలో, ఆ హృదయం అనే సింహాసనం పైన సౌలే కూర్చొని ఉన్నాడు. కానీ దావీదు యొక్క హృదయంలో ఆ సింహాసనం పైన దేవుడు కూర్చొని ఉన్నాడు. అంటే దేవుని చిత్తమే తన చిత్తము అని భావించుకునే వ్యక్తి దావీదు. సౌలు మాత్రము తన చిత్తాన్నే చేసుకొని పోయే వ్యక్తి. కాబట్టి దేవుని ఉపయోగించుకునే అలవాటే ఉంది, కానీ దేవునికి నేను విధేయత చూపించాలి, ఆయనకు భయపడాలి, ఆయన్ని సంతోషపెట్టాలి, ఆయన నామం ఘనపరచబడాలి, ఆయనకు విధేయుడుగా ఉండాలి, ఈ రకమైనటువంటి ఆలోచన సౌలు జీవితంలో మనం చూడము. అందుకనే చూడండి, ఒక సందర్భంలో దేవుడు విడనాడిపోయినప్పుడు అప్పటికి సమూయేలు చనిపోతాడు. సౌలు ఒక మంత్రగత్తె దగ్గరకు పోవుటకు కూడా వెనుకాడలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సౌలుకి దావీదుకి ఉన్నటువంటి వ్యత్యాసాలు. మిత్రులారా, మనలో ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచన చేయాలి. మనం ఎలా ఉన్నాం? దేవునిని ఉపయోగించుకునే వ్యక్తులుగా ఉన్నామా, లేదా దేవునిపై ఆధారపడుతూ మన జీవితాన్ని కొనసాగించుచూనే దేవుని నామము ఘనపరచబడాలి అన్నటువంటి గురితో మనం బ్రతుకుతున్నామా? ఇవి చాలా ప్రతి విశ్వాసికండి. ఇది కేవలము దావీదుకు సౌలునకు సంబంధించినవే కాదు, ప్రతి విశ్వాసికి సంబంధించినటువంటివి. కాబట్టి దావీదు పాపం చేసిన, సౌలు పాపం చేసిన వ్యత్యాసం ఏంటంటే దావీదు తన బలహీనతలో చేశాడు. సౌలు అయితే అసలు దేవుడంటే గౌరవమే లేదు, తన ఇష్టం. చాలాసార్లు ఆ బిహేవియర్ మనం సౌల్లో చూస్తాం, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. కానీ దావీదు అయితే బలహీనతలో, శోధన సమయంలో పడిపోయి పాపం చేశాడు. బట్ వెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ కాన్ఫ్రంటెడ్ హిమ్, హీ వాస్ కన్విక్టెడ్ ఆఫ్ హిస్ సిన్ అండ్ హీ రిపెంటెడ్. అతడు తన పాపము ద్వారా ఒప్పించబడినప్పుడు అతడు పశ్చాత్తాపడ్డాడు. అది దావీదుకి సౌలుకి ఉన్నటువంటి వ్యత్యాసము. మరి 15వ వచనం నుండి మనం చదువుకుందాము. నేనేం చేస్తున్నానంటే మొదట 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఒకసారి చదువుతాను, గమనించండి. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి. ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి. 17వ వచనం. మరియు ఫిలిష్తీయుల పాడెములో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి
ఒక గుంపు షూయాలు దేశమున ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను. రెండవ గుంపు బేత్ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జబోయీములోయ సరిహద్దు మార్గమున సంచరించెను. ఇదండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు గిల్గాలులో ఏం జరిగిందో చూసాము. సౌలు బలులు అర్పించడము, సమూయేలు అసంతృప్తిని వ్యక్తం చేయడము, దేవుని యొక్క తీర్పును వ్యక్తం చేయడం, ఇదంతా గిల్గాలులో జరిగింది. అంటే యోర్దాను నదికి దగ్గరలో జరిగింది. గిల్గాలు అన్నది యోర్దాను నదికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. ఇక ఆ తరువాత సమూయేలు గిల్గాలును వదిలి గిబియాకు వచ్చాడు. అయితే సమూయేలే కాదు, సౌలు కూడా గిబియాకు వచ్చాడు. అక్కడ ఆ మాట ఉంది చూడండి. సౌలును అతను కుమారుడైన యోనాతానును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనుల గిబియాలో ఉండిరి. గిబియా అన్నటువంటిది సౌలు యొక్క సొంత ఊరు కాబట్టి గిబియాకు వచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉన్నారంట. వై 600? ఎందుకు 600 మంది ఉన్నారు? మనం కానీ ప్రారంభంలో చూసినప్పుడు ఈ 13వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఇజ్రాయేలీయులలో 3000 మందిని ఏర్పరచుకొనెను. అంటే ఎవరు? సౌలు యొక్క సైన్యం. కానీ ఆ 3000 మంది ఇప్పుడు ఏమైంది? 600 మందికి వచ్చేసింది నంబరు. ఎందుకు? బహుశా ఈ విషయాన్నే ఇక్కడ సౌలు చెప్తున్నాడు. సౌలు ఏం చెప్పాడు? ఈ విషయాన్ని చెప్పాడు. చూడండి ఎన్నో వచనంలో, అది 11వ వచనంలో 2వ భాగం చూడండి. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీలు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి. అంటే స్టార్టింగ్లో 3000 మంది ఉన్నారు, కానీ ఆ సైనికులు భయంతో నిండుకొని ఉన్నారు. లాస్ట్ క్లాస్లో నేను వివరించాను మిత్రులారా. ఇజ్రాయేలు దేశమంతా కూడా భయం యొక్క గుప్పెట్లో ఉన్నది. జనాలు దాక్కోనటువంటి స్థలం లేదు. 5 రకరకాల పదాలు ఉపయోగించారు. నేను చెప్పాను 6వ వచనంలో చూస్తే, వాళ్ళు గుహల్లో దాంకున్నారు, పొదల్లో దాంకున్నారు, మెట్టల్లో దాంకున్నారు, ఉన్నత స్థలాలలో దాంకున్నారు, కోపాలలో దాంకున్నారు. కొంతమంది అయితే దేశాన్ని విడిచి యోర్దాను నదిని దాటి గిలాదు ప్రాంతంలోనికి పారిపోయారు. అంటే ఇజ్రాయేలు ప్రజలు పారిపోతున్నారు ఫిలిష్తీయుల కారణంగా. భయపడి ఏం జరగబోతుందో, ఏమి శ్రమ రాబోతుందో ఆ ప్రమాదాన్ని గుర్తించి వాళ్ళు పారిపోయారు, దాక్కున్నారు. కాబట్టే సౌలుతో ఉన్నటువంటి సైనికులు కూడా చెదరిపోయారు. బహుశా ఆ కారణంతో ఆ 3000 మంది 600కి ఆ నంబర్కి మారిపోయి ఉండొచ్చు మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇట్ వాస్ యాక్చువల్లీ ఏ పీరియడ్ ఆఫ్ టెస్ట్ ఫర్ సాల్. సౌలుకు ఒక శోధన సమయము, శోధన అని అనడం కన్నా పరీక్షా సమయము. ఇక సైనికులు పారిపోతున్నారు. పారిపోతున్న కారణమును బట్టి సౌలు తొందరపడి భయపడి దహన బలులు అర్పించాడు. అది వాస్తవం. సౌలు భయపడి తొందరపడి దహన బలులు అర్పించాడు. చూడండి, దేవుడు ప్రతి మనిషిని కూడా పరీక్షిస్తాడు. కేవలము సౌలునే కాదు, ప్రతి మనిషిని పరీక్షిస్తాడు. అయితే ఆ పరీక్షా సమయంలో మనం నిలబడుతున్నామా లేదా అన్నటువంటిది చాలా ముఖ్యం. ఉదాహరణకు మీరు అబ్రహాము గురించి ఆలోచించండి. ఆదికాండములో దేవుడు చాలా కాలానికి అబ్రహామునకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. కానీ ఒక దినమున ఆ కుమారుని బలి ఇవ్వాలి అని దేవుడు కోరాడు. అది అబ్రహామునకు ఒక పరీక్ష సమయం. అతని విశ్వాసమును దేవుడు పరీక్షిస్తున్నాడు, అతని విధేయతను దేవుడు పరీక్షిస్తున్నాడు. అది అబ్రహాము. అయితే అబ్రహాము దేవుని కృపను బట్టి తన విశ్వాసమును నిరూపించుకున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానమును స్థిరపరిచాడు.
అది పరీక్ష సమయం అబ్రహామునకు. మీరు ఆ తర్వాత చూస్తే ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు దేవుడు అరణ్యములో నడిపించాడు. ఎందుకు నడిపించాడు? ఇట్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ఎ పీరియడ్, ఎ టైమ్ ఆఫ్ టెస్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. మీరు కానీ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో మీరు మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచ నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. అసలు 40వ వచనం కూడా చదవచ్చు. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగలలేదు, నీ కాలు వాయలేదు. మీరు చూడండి, 8వ అధ్యాయం మొదటి వచనంలోనేమో నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను అని చెప్పాడు 8వ అధ్యాయము మొదటి వచనంలో. 2వ వచనంలో ఏముంది? మరి నీవు ఆ ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొను. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ? నిన్ను పరీక్షించడానికి. అసలు నీ హృదయంలో ఏముంది? ఒక కష్టంలో, ఒక శోధనలో వెళ్ళినప్పుడు నా ఆజ్ఞలు నువ్వు పాటిస్తావా లేదా? సి గాడ్, హీ టెస్టెడ్ దెమ్. వాళ్ళని పరీక్షిస్తూ వచ్చాడు. అయితే ఆ పరీక్షలో దేవుడు వాళ్ళు ఏం తెలుసుకోవాలని కోరుకున్నాడు దేవుడు? చూడండి 3వ వచనం చూడండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరుడే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. మిత్రులారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం కేవలం ఆహారం వలననే కాదు, ఆస్తిపాస్తుల వలననే కాదు, సంపాదన ఉంటేనే కాదు, ఆరోగ్యం ఉంటేనే కాదు, అన్నీ బాగుంటేనే కాదు, కేవలము దేవుని మాటను బట్టి మనం బ్రతకగలము, ఈ జీవితంలో జీవించగలము. అందుకనే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. అవన్నీ అంటే ఆహారం కానీ, నీళ్లు కానీ, బట్టలు కానీ, నీకు అవసరమైనటువంటివన్నీ ఇస్తాను. ఎందుకంటే జనాలు ఇదే, వాళ్ళ దిగులంతా ఇదే, వాళ్ళ ఆలోచనంతా ఇదే. ఏం తినాలి, ఏం తాగాలి, కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి, పిల్లలు ఎలా, భార్య ఎలా, భర్త ఎలా, భవిష్యత్తును గురించినటువంటి దిగులు ప్రజలను తినివేస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నిన్ను ఎందుకు ఆ రకంగా అణచివేశాను, ఎందుకు నిన్ను ఆకలికి గురి చేశాను, ఎందుకు నిన్ను తప్పికకు గురి చేశానంటే నువ్వు తెలుసుకోవాలి, నరుడు కేవలము రొట్టె వలన మాత్రము కాదు గాని నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. నువ్వు తెలుసుకోవాలి, నిన్ను పోషించువాడు నేను. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. మీ బట్టలు పాతగలలేదు, నీ కాళ్ళు వాయలేదు, ఇంకా చదువుకుంటూ పోతే మీ చెప్పులు కూడా పాతగిలిపోలేదు. మిత్రులారా, దేవుడు పరీక్షిస్తాడు. ఎవరిని? అందరినీ పరీక్షిస్తాడు. కేవలం అబ్రహామునే కాదు, కేవలం ఇజ్రాయేలునే కాదు, కేవలం దావీదునే కాదు, సౌలునే కాదు, నిన్ను నన్ను పరీక్షిస్తాడు. ఎలా ఉన్నాం మనం? సౌలుకు యాక్చువల్గా ఒక పరీక్ష సమయం. అయితే సౌలు ఫెయిల్ అయిపోయాడు. ఒకసారి కాదు, చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు సౌలు. కాబట్టే
మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే ఈరోజు నీవు నేను జాగ్రత్త పడాలని. దేవుడు పరీక్షిస్తాడు. అసలు నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవాలనుకుంటున్నాడు. నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవాలనుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? అసలు నువ్వేంటో అదే నీ వ్యక్తిత్వం. ఇప్పుడు చెప్పొచ్చు సౌలు అంటే ఏంటి అంటే, సౌలు అంటే కష్టకాలంలో తన ఇష్టం వచ్చినట్టు చేసే వ్యక్తి. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ అలానే ఉన్నాయి. దేవుని హృదయ చిత్తానుసారుడు కాదు, హృదయానుసారుడు కాదు, చిత్తానుసారుడు కాదు. కాబట్టి మిత్రులారా, ఈ మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను ఎలా ఉన్నాము? కష్టకాలములో, పరీక్షా సమయంలో మనం పాస్ అవ్వాలి. మనము సణిగి గొణిగి ఏమీ సంపాదించలేము. ఇప్పుడు సౌలు, నేను లాస్ట్ టైం చెప్పాను కదా, తొందరపడి ఏం చేశాడు? తొందరపడి ఏం సంపాదించాడు? బలుడర్పించి రాజ్యాన్ని కోల్పోయాడు. మనము తొందరపాటులో ఏదో చేసి దేవునికి అవిధేయత చూయించి మనం నష్టపోవడమే కానీ మేలనేది జరగదు. కాబట్టి పరీక్షా సమయంలో మనము నెగ్గాలి. దేవుడికి ఎలా నెగ్గాలి? కేవలం విధేయతను చూపించు, అంతే. కాబట్టి సౌలు అయితే ఓడిపోయాడు. మొత్తానికి ఇప్పుడు సౌలు దగ్గర ఉన్నటువంటి ఆ 3000 మంది 600 మంది అయ్యారు. అయితే ఇక్కడ ఫిలిష్తీయులు మిక్మషులో దిగి ఉన్నారని, వాళ్ళు 3 గుంపులుగా వాళ్ళు విడిపోయారని ఇక్కడ ఉంది. ఎందుకో తెలుసా ఆ విధంగా 3 గుంపులుగా విడిపోయింది? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ మ్యాప్ని షేర్ చేస్తాను, చూడండి. లెట్ మీ షేర్ ద మ్యాప్ సో దట్ ఫిలిష్తీయుల యొక్క స్ట్రాటజీ ఏంటో మనకు అర్థమైంది. యా, ఇది లాస్ట్ టైం నేను చూపించిన మ్యాప్, బట్ నా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు గిబియా ఎక్కడుందో చూడండి. చూడండి, ఇక్కడుంది గిబియా. నేను పాయింటర్ రౌండ్గా తిప్పుతున్నాను, చూడండి. గిబియా ఎక్కడుంది? ఇది సౌలు సొంత ఊరు అనమాట. ఇప్పుడు సమూయేలు ఎక్కడున్నాడు? సౌలు ఎక్కడున్నాడు? యోనాతాన్ ఎక్కడున్నాడు? ఇప్పుడు సౌలుతో ఉన్నటువంటి వాళ్ళు 600 మంది ఎక్కడున్నారు? గిబియాలో ఉన్నారు. ఇది మిక్మష్ ఎక్కడుంది? చూడండి, ఇక్కడుంది మిక్మష్. అంటే గిబియాకు వచ్చిపోయేది ఉత్తర దిక్కున ఉంది మిక్మషు. ఇక్కడ ఫిలిష్తీయులు ఆల్రెడీ దిగి ఉన్నారు. ఇక్కడ దిగినటువంటి వాళ్ళు 3 గుంపులు అయిపోయారు. మొదటి గుంపు ఎటుపోయారు? ఇదిగోండి, ఇక్కడ నంబర్ 1 వేసింది చూడండి. ఓఫ్రా మార్గానికి వెళ్ళారు. ఇక్కడికి ఒక గుంపు వెళ్ళింది. రెండో గుంపు ఎక్కడికి వెళ్ళింది? చూడండి, బేత్ హోరోన్ 2 నంబర్ వేసింది చూడండి. ఇటు వెళ్ళారు 2 నంబర్ ఉంది. ఇటు సైడ్ కొంతమంది ఒక గుంపు వెళ్ళింది. మూడో గుంపు వెళ్ళింది చూడండి, ఇటు వెళ్ళారు. ఇది జెబోయిము లోయ. మీరు గమనిస్తే ఈ ఫిలిష్తీయులు 3 గుంపులు ఎవ్వరు కూడా సౌలు ఉన్నటువంటి గిబియాకు ఎదురుగ్గా రాలేదు. గమనించారా? వాళ్ళు ఎవ్వరు ఎదురుగ్గా రాలా. 3 దిక్కులకు వెళ్ళిపోయారు. అంటే దీని స్ట్రాటజీ ఏంటంటే, శత్రువులు సాధారణంగా ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎవరితో అయినా యుద్ధం చేసేటప్పుడు ఎదురుగ్గా వచ్చి యుద్ధం చేయరు, సైడ్లు పక్కల నుంచి వచ్చి అటాక్ చేస్తారు. ఎందుకంటే పక్కల నుంచి వచ్చి అటాక్ చేస్తే వాళ్ళు కనుక్కోలేరు కదా, ఈజీగా ఓడిపోతారు. కాబట్టి ఆన్ ద ఫేస్ అంటే ఫ్రంట్ సైడ్ అటాక్ చేయకుండా, ముఖాముఖిగా పోరాటం చేయకుండా వాళ్ళు పక్కలకు వెళ్తున్నారు. ఎందుకు పక్కలకు వెళ్తున్నారంటే చుట్టుముట్టి వచ్చి అటాక్ చేయడానికి. అదనమాట ఇక్కడ. కాబట్టి ఈ మ్యాప్ను ఒకసారి గమనించండి. గిబియా ఇది ఈ ప్రాంతము. మిక్మషు ఈ గిబియాకు దాదాపుగా ఉత్తర దిక్కున ఉన్నది. ఇక్కడ నుంచి 3 గుంపులు వెళ్ళిపోయారు. ఒకటి ఓఫ్రా మార్గము, ఇంకొకటి బేత్ హోరోను మార్గము. ఇక్కడ నంబర్లు ఉన్నాయి. ఇది 3వ నంబర్ ఉంది చూడండి. ఇంకొకటి వచ్చేసేమో ఇదేమో జెబోయిము లోయ. చూడండి, ఇట్లా వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే, చూడండి ఇక్కడ యారో ఇట్లా కొనసాగించారు చూడండి, ఇట్లా వెనక్కి తిరిగి వస్తారనమాట. ఇది కూడా బేత్ హోరోను కూడా చూడండి నంబర్ 2. ఇలా వచ్చి ఏం చేస్తారంటే ఇట్లా చుట్టూ తిరిగి వస్తారు. అంటే ఏంటంటే ముఖాముఖిగా రాకుండా చుట్టుముడుతున్నారు. వాళ్ళు చుట్టుముట్టి అటాక్ చేయాలనుకుంటున్నారు. అదనమాట స్ట్రాటజీ. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ దిస్ షేరింగ్. తర్వాత వచనాలు మనం చదువుదాం. నేను 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుతున్నాను, చూడండి. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇజ్రాయేలుల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసిరి. కాబట్టి ఇజ్రాయేలీలందరూ తమ నక్కులను, పారలను, గొడ్డండ్లను, పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను.
అయితే నక్కులను, పారలను, 3 ముండ్లు గల కుంకులను, గొడ్డండ్రును, మునుకోల కర్రలు సరిచేయుటకు ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద ఉండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనా కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలునకును అతను కుమారుడైన యోనాతానునకు మాత్రము అవి ఉండెను. ఫిలిష్తీయుల దండు కావలి వారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి. అది మీకు గుర్తుందో లేదో, నేను ఇజ్రాయెల్ జియోగ్రఫీ చెప్పినప్పుడు మీకు ఈ విషయం నేను ఇదే వాక్యం చదివి వినిపించాను. అంటే ఫిలిష్తీయులు చాలా అడ్వాన్స్డ్ పీపుల్. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు చాలా వెనుకబడినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు ఉన్నంత కొండ ప్రాంతం, కొండల పైన నివసిస్తూ వచ్చారు. ఇది గమనించండి. కానీ ఫిలిష్తీయులు అయితే ఆ మధ్యధరా సముద్రమునకు తీర ప్రాంతాన్ని ఉంటూ వచ్చారు వాళ్ళు. ఈ ఫిలిష్తీయులు ఆ మధ్యధరా సముద్రం తీర ప్రాంతాన్ని ఉంటూ వచ్చారు కాబట్టి సముద్ర సంబంధమైన వ్యాపారం చేయడంలో సిద్ధహస్తులు ఫిలిష్తీయులు. నేను ఒకసారి మీకు చెప్పాను, ఫిలిష్తీయుల యొక్క ఆరిజిన్స్ బహుశా వాళ్ళు గ్రీకు జాతికి సంబంధించినటువంటి వారై ఉండొచ్చు అన్న నానుడు కూడా ఉంది. క్రేతు అనేటువంటి ద్వీపం ఒకటి ఉంది. ఆ క్రేతు అనేటువంటి ద్వీపం నుంచి వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి వాళ్ళు. ఒకసారి చెప్పాను నేను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. అయితే మొత్తానికి ఈ ఫిలిష్తీయులు ఈ మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతాన ఉండడం వలన వాడు బాగా సముద్ర వ్యాపారం చేసి అటుపక్క వెస్ట్ అంటాం చూడండి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్తో బాగా సంబంధాలు ఉన్నాయి. గ్రీకులతోటి, రోమిలతోటి, స్పెయిన్ వాళ్ళతోటి అందరితో సంబంధాలు ఉన్నాయి. గ్రీకులతో ఎక్కువగా సంబంధాలుండి గ్రీకుల యొక్క ఆయుధాలన్నీ వీళ్ళ దగ్గర ఉండేవి. యుద్ధ కళలు, యుద్ధ నైపుణ్యాలన్నీ గ్రీకుల దగ్గర నుంచి నేర్చుకున్నారు. కాబట్టి ఫిలిష్తీయులు చాలా అడ్వాన్స్డ్ పీపుల్. చూడండి, ఫిలిష్తీయులు చాలా అడ్వాన్స్డ్ పీపుల్. కానీ ఇజ్రాయేలు పరిస్థితి ఏంది? వీళ్ళ కొండల పైన ఉండేవాళ్ళు, బండల్లో బ్రతికేవాళ్ళు. వీళ్ళకి ఇనుము అన్నటువంటి వాడకమే తెలియదు పెద్దగా. అప్పటికి పెద్దగా ఇనుము వాడకం లేదు వీళ్ళకి. కాబట్టి అందుకనే ఫిలిష్తీయుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎలా ఉన్నాయి, ఇజ్రాయేలు ప్రజల దగ్గర ఉన్న ఆయుధాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇజ్రాయేలు ప్రజల దగ్గర ఆకురాళ్ళు ఉన్నాయి, గొడ్డళ్ళు ఉన్నాయి, కొంకులు ఉన్నాయి, ఇంకా ఈ వడిసెల కూడా ఉండుండొచ్చు. అది రాయలేదు కానీ అది కూడా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈ విషయం ఫిలిష్తీయులకు తెలుసు కాబట్టి ఎవ్వరు కంసాలులు ఎవరు అంటే ఈ కత్తులు చేసేవాళ్ళు, యుద్ధాయుధాలు చేసే ఎవ్వరు కూడా ఇజ్రాయేలులకు అందుబాటులో లేకుండా చేసేసారు ఫిలిష్తీయులు. చివరికి ఇజ్రాయేలు పరిస్థితి ఎలా వచ్చిందంటే వాళ్ళు కత్తులు పదును పట్టించుకోవాలన్నా వీళ్ళు ఫిలిష్తీయుల దగ్గరికే పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో ఇజ్రాయేలుల దగ్గర ఆకురాళ్ళు ఉన్నాయంట చూడండి. అంటే ఇది నిజం మిత్రులారా. నేను జియోగ్రఫీ చెప్పేటప్పుడు వివరించాను. ఇజ్రాయేలు ప్రజలు కొండ ప్రాంతాలలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి టెక్నాలజీ తక్కువ, మిగిలిన ప్రపంచంతో వ్యాపార సంబంధాలు తక్కువ కంపారిటివ్గా. అందుకని చాలా వెనుకబడినటువంటి వాళ్ళుగా ఉండేవాళ్ళు. ఇనుము అన్నటువంటి లోహం వాడటం అప్పటికి ఇంకా వాళ్ళకి పెద్దగా అలవాటు కాల. అఫ్ కోర్స్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి కానీ అంతగా లేవు. అందుకనే చూడండి, ఒక్క సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకరి చేతిలోనైనా కత్తియే గాని ఈటే గాని లేదంట. సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకు మాత్రమే అవి ఉండేను. అంటే అర్థం ఏంటి? ఇక్కడ కేవలం సౌలు దగ్గర, యోనాతాను దగ్గర మాత్రం వెపన్స్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర లేవండి. వాళ్ళ దగ్గర నుండి వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు ఉన్నాయి. వ్యవసాయమునకు ఉపయోగించే పనిముట్లు వాళ్ళ యుద్ధ ఆయుధాలు. మరలా మరొక పరీక్ష చూడండి మిత్రులారా. ఎప్పుడైనా నిజమైన నాయకుడు దేవునిపై ఆధారపడాలే గాని ఆయుధాలపైన కాదు. నిజమైన నాయకుడు దేవునిపై ఆధారపడాలి కానీ డబ్బు పైన కాదు. నిజమైన నాయకుడు దేవునిపైన ఆధారపడాలి కానీ నాకెవరు తెలుసు, నాకెవరు సహాయం చేస్తారు, ఇది చాలా పెద్ద పొరపాటు. చూడండి, పరిచర్య మన జీవితం కూడా, మన అనుదిన జీవితం. నాకెంత డబ్బు ఉంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, నా భర్త పరిస్థితి ఏంది,
ఎంతసేపు డబ్బుతో క్యాలిక్యులేట్ చేయొద్దు. అఫ్ కోర్స్ డబ్బు అవసరం కాదని నేను అంటం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనలను పోషించువాడు దేవుడు. లెట్ us ఫోకస్ ఆన్ గాడ్. అదే కదా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం చదివింది. నరుడు మనిషి రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నేను దినదినం నేను పరీక్షిస్తాను. నీ హృదయం ఏంటో బయటపడాలి, నువ్వేంటో బయటపడాలి, మేలిన బంగారంగా నువ్వు తయారవ్వాలన్నటువంటిది దేవుని చిత్తం. చూడండి మిత్రులారా, ఈ పాఠాన్ని మర్చిపోద్దు. మన హృదయాలపైన రాసుకోండి. నేను దేనిపైన ఆధారపడుతున్న ఆలోచన ఎలా ఉన్నది, దేన్ని బట్టి నేను దుఃఖపడుతున్నాను, దేన్ని బట్టి బాధపడుతున్నాను. దేనిని బట్టి బాధపడవలసిన అవసరం లేదు. నిజమే, బాధ పెట్టే విషయాలు అయితే ఉన్నాయి. బాధ పెట్టే విషయాలు లేవని నేను చెప్పడం లేదు, ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, నా మీద దృష్టి పెట్టు, నేను విడిపిస్తాను, నేను పోషిస్తాను. నిజమే, నీకు ఇది పరీక్షా సమయమే, నీకు ఇది గడ్డు కాలమే, నా మీద దృష్టి పెట్టు నువ్వు. ఇది ఇజ్రాయేలు ప్రజలకు గడ్డు కాలము, పరీక్షా సమయము. ఎవరి దగ్గర ఆయుధాలు లేవు. ఆఖరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను మిత్రులారా. మన ఆయుధాలైతే ఎలా ఉండాలంట, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలుసు కదా. ఒకసారి వస్తారా ఆడికి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం ఎవరైనా చదువుతారా? ఆ 12వ వచనం నుంచి. యాలియనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చదవండి అమ్మా, 13 కూడా చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ మాటలు గమనించండి మిత్రులారా. మొట్టమొదటేమో 13వ వచనంలో ఏమనుంది? ఈ 12వ వచనంలో మనం పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో. మన శత్రువులు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన శత్రువులను గుర్తించాలి. మనుషులు కాదు మనకు శత్రువులు. ఈ రోజుల్లో అయితే అఫ్కోర్స్ ఆ రోజుల్లో సౌలుకి వాడకైతే ఇజ్రాయేలుకు మనుషులే శత్రువులు. కానీ మన విషయానికి వస్తే ప్రస్తుత కాలంలో మనుషులు కాదు మనకు శత్రువులు. మనకు వ్యతిరేకంగా ఉన్న దురాత్మల సమూహము ఉన్నది. కళ్ళు తెరుచుకొని చూడాలి మనలో ప్రతి ఒక్కరము. మనకు వ్యతిరేకముగా ఉన్న దురాత్మల సమూహం ఒకటి ఉన్నది. మనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కాబట్టి మనం ఎలాగూ సంసిద్ధులమై ఉండాలో అదంతా వ్రాయబడింది ఇక్కడ. అయితే నేను ఒక్క విషయాన్ని హైలైట్ చేస్తాను. నేను అన్నీ చెప్పను కానీ టైం అయిపోతుంది. 18వ వచనం మనం సాధారణంగా దృష్టించు ఒక దానిపైన. 18వ వచనం చదువుతా. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మిత్రులారా, నేను ఎందుకు చదువుతున్నాను? మనది ఒక టీము. మనకు తెలియదు మనమందరం ఈ సహవాసం ఎలా ఏర్పడిందో మనకు తెలియదు. కానీ దేవుడు ఏర్పరిచాడు.
ఈ సహవాసము పరిచర్య చేయుచున్నది. అనేక ప్రాంతాలకు దేవుని సువార్తను తీసుకెళ్తుంది. కాబట్టి ఈ సహవాసము సైతానుడికి ఒక టార్గెట్. కాబట్టి ఒక్కొక్కరిని దెబ్బతీయడానికి పూనుకుంటాడు. ఉదాహరణకి మన సహోదరుడు సురేష్ చూడండి, చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్. కానీ నాకు అనిపించింది రాత్రి, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇది కేవలం సురేష్తో ఆగకపోవచ్చు. మనలో ఒక్కొక్కరిని ఇంకొక రకాలుగా అటాక్ చేయడానికి సైతానుడు సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సేవని ఆపాలి. అది వాడి విషయం, వాడి పనే అది కదా. అయితే నాకు తెలియదు కానీ ఈ వచనం నేను చదవలేదు. కానీ ఈరోజు రాత్రి నేను 2:30కే నిద్రలేశాను. లేచి ఎందుకో ఈ సహవాసం కొరకు ప్రార్థించాలని కూర్చున్న ప్రార్థనలో, మిత్రులారా, ఎందుకో ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఈ వాక్యాన్ని ఇక్కడ నేను చదివాను. 18వ వచనం ఇది వరకు గమనించలేదు. కానీ ఏమనుంది? సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. ఎందుకు? ఈ టీంని అటాక్ చేస్తాడు, భేదాభిప్రాయాలు సృష్టిస్తాడు, యాక్సిడెంట్లు చేస్తాడు, ఇంకేం చేస్తాడో. కానీ మెలకువగా ఉండండి, పట్టుదలతో ఉండండి, ప్రార్థనతో ఉండండి, పవిత్రతతో ఉండండి. అయితే సర్వాంగ కవచాన్ని ధరించుకొని శత్రువును ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి మిత్రులారా. ఎందుకంటే దేవుడి సహవాసాన్ని దీవిస్తున్నాడు. అనేక ప్రాంతాలకు పరిచర్యను, వాక్యాన్ని తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి మన శత్రువులు ఊరుకుంటారా? మన శత్రువులు ఊరుకోరు కదా. ఎలా ఊరుకుంటారు? ఇప్పుడు కొట్టాలి, ఈ యొక్క సహవాసాన్ని ముక్కలు చేయాలి కదా. కాబట్టి మిత్రులారా, మెలకువ కలిగి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. భేదాభిప్రాయాలు వద్దు. తర్వాత అజాగ్రత్తగా ఏ విషయంలో ఉండొద్దు. ప్రయాణాలు కానీ, ఇంటి పనులు కానీ, ఎవరితో కోప్పడద్దు, గొడవలు పెట్టుకోవద్దు. మౌనంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, పాపానికి దూరంగా ఉండండి. అన్ని జాగ్రత్తలు వహించండి. పట్టుదలతో ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థించుకోండి. సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. నేను ముగిస్తున్నాను. రేపటి దినాన్ని దీన్ని కొనసాగిద్దాము. ఇజ్రాయేలు ప్రజల దగ్గర ఆయుధాలు లేవు. అయితే నిజమైన నాయకుడు, నిజమైనటువంటి సైన్యము, అంటే ఇదేది దేవుని సైన్యము, ఆధారపడవలసింది ఆయుధముల పైన కాదు, దేవుని పైన. మనము రొట్టె వలన కాదు బ్రతికేది, ఆయుధముల వలన కాదు యుద్ధాన్ని గెలిచేది, దేవుని మాట వలన, దేవుని శక్తి వలన, దేవుని ఆత్మ వలన. ఈ విషయాన్ని గమనించాలి. ఈ విషయాలు గ్రహించున్నట్లు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థనలో సాగుదాం. మరి సురేష్ బ్రదర్ కోసం ప్రార్థించండి. భారంగా మామూలుగా ఫ్రాక్చర్ కాలేదు అనుకున్నా, కానీ వాళ్ళ దాన్ని నొప్పి తగ్గడం లేదంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల మళ్ళా క్రాక్ కనపడుతుంది అని డాక్టర్ రెస్ట్, ఒక నెల రోజులు రెస్ట్ కావాలి, నువ్వు ఇక్కడ దాని మీద ఒత్తిడి వేయద్దని చెప్పి అన్నాడు. భారం కలిగి ప్రార్థించండి. ఇంకా ప్రార్థన విన్నపాలు ఏమైనా ఉంటే తెలియపరచండి. యథావిధంగా మనం చేస్తున్నటువంటి ప్రార్థన అంశాలు ఉన్నాయి, వాటితో పాటు ఇంకేమైనా ఉంటే. ఈ సమయంలో మన ప్రార్థనలో నడిపించడానికి ఫిలిప్ అన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తాం. అందరి వందనాలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయ కాలంలో ప్రభా తండ్రి, తెల్లవారుజామున ప్రభా మేము చిన్న మంది కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి
నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా నీ పాటలు పాడి ఘనపరిచాము, మహిమపరిచాము ప్రభా. అదేవిధంగా ప్రభా తండ్రి నీ దాసుని చిరోచాటు మరుగుపరుచుకొని తండ్రి మా హృదయాలకు ఏ వాక్యం కావాలనో ఆ వాక్యము తండ్రి సౌలు తండ్రి ఏ విధంగా పోల్చావు ప్రభావ, అలాంటి మనసు మాకు ఉండకుండా తండ్రి మంచి మనసు దయచేయండి. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా గొప్ప దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయ కాలంలో ప్రభా తండ్రి జ్ఞాపం చేసుకోండి తండ్రి. సురేశ్వరుని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఆయన కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయనకు తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. తొందరగా రికవర్ కావడానికి సహాయం చేయండి. నీ కృపలో భద్రపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా మీరు పోషించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయ కాల సమయంలో ప్రభా మరొకసారి ప్రభా శాంసన్ మీరు జ్ఞాపం చేసుకోండి. శాంసన్ కూడా ఆ కాలును తండ్రి మిషన్ పెట్టిన సమాసంలో నీ కృప నీ కనికరమే దయాస్తం నీ మీరు కుమ్మరించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప రాజా మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. ఆ విధంగా ప్రభా ఈ యొక్క తండ్రి కొన్ని గ్రూపులో ప్రతి వారిని తండ్రి మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఎవరు ఏ సమస్యతో ఏ ఇబ్బందితో మాకే తెలియదు ప్రభా. వారి సమస్యలు వారి ఇబ్బందులు తీర్చండి, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తుతులకు పాత్ర. నీకే స్తోత్రం తండ్రి. నీకే స్తుతి తండ్రి. సహాయం చేయండి ప్రభా. మా గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి ఈ యొక్క తండ్రి గ్రేస్ చేపల్స్ లో ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో బలపరచండి, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా. మా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. సంఘ పరిచయ విన్నపాలు తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడిని ప్రార్థించుతున్నాం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి గేస్ చాపెల్స్ నూతనపల్లిలో తండ్రి టెలిగ్రామ్ నగర్లో ప్రభా మందిరం నిర్మాణించిన సహాయం చేయండి. కమలపాడు ఏపీటెక్సో హౌస్లోని ప్రార్థన స్థలము మరి నిర్మాణం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా గొప్ప దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి గ్రేస్ చాపెల్స్ ఉమెన్స్ ఫెలోషిప్ తండ్రి కోసం ప్రార్థిస్తున్నాం. సంఘ నాయకులు ఏర్పాటు కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఆత్మకూరులో పరిచయం చేస్తున్న భూపాలరెడ్డి అన్నగారి కుటుంబం కొరకు కుమార్తె చదువు కొరకు గెట్ ఎగ్జామ్స్ మరియు సంఘ విస్తార కొరకులాగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఆత్మకూరులో పరిచయం చేస్తున్న ఫాస్టర్ జయరాజు గారి కొరకు వారి మందిర విస్తరణ కొరకు ప్రార్థిస్తున్నాం. మా గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. అదేవిధంగా ఆత్మకూరు ఏరియాలో తండ్రి గుమ్మడాపురంలో ఉన్న ప్రాంతంలో మేరీ కర్మిక్స్ని సిస్టర్ గారి మిషనరీ పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాం. మా గొప్ప దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి చిన్నపిల్లల స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. జెసికా తలనొప్పితో బాధపడుతుండగా ఆర్యదియా ఇయర్ పాపకు బ్రెయిన్ సమస్యతో ట్రీట్మెంట్ తీసుకున్నది. కానీ నవ్య తండ్రి ఈ 4 years పాప ఎదుగుదల కొరకు తండ్రి ప్రే తండ్రి. ఆ విధంగా తండ్రి జాషువా మానసిక శరీరంగా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా గొప్ప దేవ అదేవిధంగా ఫ్రెండ్స్ పీడ్స్తోని బాధపడుతుండగా ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ. మా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. లోహితు ఫిట్స్తో తండ్రి బాధపడుతున్నాడు ప్రభా. శాంతి ప్రియ ఫిట్స్తోనే బాధపడుతుంది తండ్రి. వీరి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన చైత్ర ఫిట్స్తోనే బాధపడుతున్నాం ప్రభావ. ఏషియా అనే పాప కూడా ఓపెన్ హార్ట్ సర్జరీగా
తండ్రి ప్రార్థించగల శక్తిని మాకు ఇచ్చినందుకు తండ్రి వారి తండ్రి మా గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. అదేవిధంగా స్వస్థత కొరకు ప్రార్థన విన్నపాలు ప్రభా తండ్రి సంజయం సజీవ మా గారు సంపూర్ణ స్వస్థత కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి అన్నమ్మకకు జాయింట్ పెయిన్స్తో బాధపడుతుండగా తండ్రి ఆమెను ముట్టి స్వస్థపరచని తండ్రి. జయనంద గారు సూర్యస్తోనే బాధపడుతుండగా దేవి సిస్టరు మరియు అక్కమ్మ మానసిక సమస్యతో బాధపడుతున్న తండ్రి వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు. విజయశ్రీ గారు పెరాలసిస్తోనే బాధపడుతున్నారు ప్రభా. మీరు తండ్రి ముట్టి ఆనాడు తండ్రి పక్షభావాలు కానీ లేవనెత్తారు ప్రభా పరుగుతు. ఆ విధంగా తండ్రి ఏమి లేవనెప్పండి ప్రభా. గాంధీ గారి వెన్నెముకతో సమస్యతో బాధపడుతున్నారు ప్రభా. మీరు సహాయం చేయండి. మీ కృపానికి వందనాలు స్తోత్రం తండ్రి. పోలూరు ఆశ్రదమ్మ గారిని కూడా ఖండనాల సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా తండ్రి. ముట్టి స్వస్థపరచండి ప్రభా. అదేవిధంగా తండ్రి రవికుమార్ తండ్రి హార్ట్ ఆపరేషన్కు జరిగింది. సంపూర్ణ స్వస్థతకు ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రీమ గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. రక్షణ మారుమనసు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరు తెరిషా గారికి, హిమంజలి గారికి, భాస్కర్ గారికి, రాజు గారికి, శ్రీను గారికి, చంద్రసేన్ గారికి తండ్రి స్వస్థత తండ్రి మారుమనసు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప దేవానికి స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి వివాహముల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. టిట్టు, సేను, సెల్వరాజు, జాషువా, సురేంద్ర, పృథ్వీ, అశోక్, కరుణాకరు, కాశీం ఈ తండ్రి వివాహం గురించి తండ్రి త్వరగా వివాహం కావడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అదేవిధంగా తండ్రి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప రాజా దండా సార్ గారిని, అదేవిధంగా తండ్రి మేడం గారిని ప్రభా, హీవిలా మేడం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సహాయం చేయండి ప్రభా. గర్భఫలం తెరవండి తండ్రి. మా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా ఆటో రంగన్న, సరిత సిస్టర్ గారికి తండ్రి, అదే శేఖరు, మహిమత గారికి, బాలస్వామి, హిమాంజలి గారికి తండ్రి, ప్రసాద్ అర్ణ గారికి తండ్రి, అయ్యన్న రాజు గారికి తండ్రి, బాసల గారికి, హర్ష కుమార్ నిర్మల్ గారికి తండ్రి, పొలత సలీం రాజ్ గారికి తండ్రి, ఇలా తండ్రి వీరందరికీ ప్రభా తండ్రి గర్భఫలం తెరవండి తండ్రి. వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి. మీ సహాయం చేయని ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఉద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా గొప్ప రాజానికి వందనాలు స్తోత్రం తండ్రి. దయాసాగర్, ఈశ్వరుద, శాంతి కుమారి, నాగేశ్వర, సమర్థ, ఇస్తదీవ, రజని సిస్టరు, భాగ్య సిస్టరు, లియు సిస్టరు, సెల్వరాజు, శాశ్వ, శిర్షణ అందరూ తండ్రి ఉద్యోగం కోసం తండ్రి సరైన ఉద్యోగం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి దేవుడిని స్టూడియో స్థలం కోసం తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆయన స్థలం దయచేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభు కుమార్ కుటుంబం కొరకు తండ్రి, పాస్టర్ ప్రవీణ్ పైడాల గారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు ప్రభా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా గంటల ప్రకాశం గారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. పాస్టర్ కోర్నేల్ గారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వీరేష్ కుటుంబం తండ్రి ఆదరణ తండ్రి, ఆ కుటుంబానికి సహాయం చేయని ప్రభావ. వారి లోటు ప్రభావ అక్కడ కొంతమంది లేవనికి సహాయం చేయని ప్రభావ. పాస్టర్స్ కాపుదల కొరకు, క్రైస్తవ నాయకుల కాపుదల కొరకు క్రైస్తవుల సంఘాల కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. గడిచిన కాలంతో ప్రభా కడపలో తండ్రి విజయన్స్ కాంక్షం చక్కగా జరిగించినందుకు నీకే దేవాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రార్థన వారు తండ్రి సైకిల్ సువార్త రిషఫ్ గారు తండ్రి మోత్కూరు విలేజ్లో తండ్రి ఆయన పుట్టిన ఆ విధంగా తండ్రి తర్వాత తెలుసుకున్న ప్రభా అతని ప్రవర్తన బాగాలేని చెప్పారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ముఖ్యంగా తండ్రి తన ప్రవర్తన మార్చుకోవడానికి సహాయం చేయని ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప దేవా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సురేశ్వరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. సురేశ్వరుని పట్ల మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి శాంసోను సురేశ్వరుని ప్రభా ఈ
గ్రేస్ చాపుస్ ప్రభా ఎవరు నేను మర్చిపోయింటాను క్షమించండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ గ్రూపులో ప్రతి వారిని తండ్రి పేరు పేరున దీవించండి, ఆశ్రదించండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు అయిన మా రక్షణ చేస్తున్నాము బతి నడుస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడని యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యోని సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలముని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రకటన. ప్రైజ్ ది అందరికీ లార్డ్. వందనాలు. ప్రైజ్ ది అందరికీ లార్డ్. వందనాలు. అందరికి వందనాలు సార్. అందరికి ప్రెజర్ సార్. అందరికీ వందనాలండి. వందనాలు.